మనం అయ్యప్ప స్వామి టెంపుల్లో కానీ, ఇంట్లో కానీ, ఒక ఫ్యాక్టరీలో కానీ మనం అయ్యప్ప స్వామి పడిపూజ అంటారు. పడిపూజ అంటే కొత్తగా మాలేసుకున్న వాడిని కన్యస్వామి అని అంటారు. మా అబ్బాయి మాలేసుకున్నాడండి, ఈ సంవత్సరం మా ఇంట్లో పడిపూజ పెట్టుకోవాలనుకుంటున్నాము, మాకు అయ్యప్ప మా దగ్గరకు వచ్చినట్టుగా మేము భావించుకున్నాము, మా వారు మా అబ్బాయి ఇద్దరు కలిసి మాలేసుకున్నారు, మా అబ్బాయి మాలేసుకున్నాడు కాబట్టి మా ఇంట్లో పడిపూజ అంటారు. పడిపూజ అంటే అయ్యప్ప అంటే ఏంటో తెలిపేది పడిపూజ. పడి చూసేది పడిపూజ. మనం ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పడిపూజ యొక్క విశిష్టత 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అట్లా 18 సంవత్సరాలు కూడా ఈ యొక్క పడిపూజ కార్యక్రమం ఎలా చేస్తున్నామో ఏంటనేది వాళ్ళు చూస్తూ వాళ్ళ అబ్బాయికి చెబుతూ వచ్చిన చుట్టాలకి కూడా ఈ యొక్క పడిపూజ విశిష్టత, ఆ యొక్క పడిపూజ చేసే ఒక గురుస్వామి అన్నీ చెబుతారు. పడిపూజకి 18 మెట్లకి 18 మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతల పేర్లు చెప్పుకుంటూ ఆ యొక్క పడిపూజని ఆహ్వానం చేసుకుంటూ ఆ కలశ పూజ తర్వాత అయ్యప్ప సహస్రనామం, గణపతి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం, కలశ పూజ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఇది చేయటం వల్ల మనకి ఆయుర్వృద్ధి కలుగుతుంది. అందరికీ కూడా ఆరోగ్యాలు బాగుంటాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా భజనలు ఇంకా అటు ఇటు తిరుగుతారు. అది కాదు, మనం అయ్యప్ప స్వామి పడిపూజ చేస్తున్నారంటే విశిష్టత ఏంటి, ఫస్ట్ ఏం చేస్తున్నారు అక్కడ ఏంటి అనేది చూడాలి. పడిపూజ యొక్క పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మేము పూజ చేసేటప్పుడు భూమిని శుద్ధి చేస్తాం. భూమిని గంగాచలంలో గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నన్మదే సింధు కావేరి జలేస్మిన్ సంధింకురు. ఇన్ని నదుల్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి భూభాగాన్ని మేము శుద్ధి చేసి ఈ యొక్క కలశాల తీర్థాన్ని పోసి అమ్మవారి పేర్లు చెప్పుకుంటూ ఆ యొక్క పడిపూజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాము. ఇదే చూడాలి అందరూ కూడా. ఫస్ట్ గణపతికి ఆహ్వానం, షోడశోపచారములు, ఆచమనీయాలు, నైవేద్యం, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి షోడశోపచారములు, అష్టోత్తరం, ధూపదీప నైవేద్యం, తర్వాత 1వ మెట్టు దగ్గర 18వ మెట్టు దగ్గర అయ్యప్ప స్వామి ఉంటాడు. ఆ అయ్యప్ప స్వామిని కింది మెట్టి మీదకి గురుస్వామి కింది మెట్టి మీదకి ఇట్లా ఆహ్వానం చేసి ఆ యొక్క కలశంలోకి ఆహ్వానం చేసుకొని దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపమే జ్యోతి స్వరూపుడు, ధర్మాన్ని కట్టుబడేవాడు అయ్యప్ప స్వామి. ఆ దీపాన్ని వెలిగించి స్వామికి అక్కడ పాద్య ఆచమనీయాలన్నీ ఇచ్చుకుంటూ 18 కలశాలు పెట్టేసి కలశ పూజ అనేది చేస్తారు. అది చాలా బాగుంటుంది. ఇది వచ్చిన వాళ్ళల్లో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పడిపూజ ఎలా జరుగుతుందో చూడాలి. ఆ భజన దగ్గర కూర్చోటాలు చేయటం చెందటం అలాంటివన్నీ చూసుకోకండి. పడిపూజ ఎలా నడుస్తుందో చూడాలంటే పడిపూజకి వచ్చి పడిపూజనే చూడాలి.